దగ్గరగా 2 ఏళ్ళు వస్తుంది, ఏడాదిన్నర అయింది. అలాగే డిసెంబర్లో కదా ఎన్నికలు జరిగింది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఏడాదిన్నర అయ్యింది వాళ్ళ పరిపాలన. కేసీఆర్ ఓ సబ్బెట్టినట్టున్నాడు మొన్న ఈ మధ్యన అంతే. అలాగే ఈ కేసీఆర్ బయటకు వచ్చి తిరిగే తక్కువ, కేటీఆర్ హరీష్ రావు ఇట్లా తిరుగుతుంటారు. అంటే మన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తిరిగినట్టు అనమాట. డైరెక్ట్గా ఆయన అయితే జనంలో ఉండట్లేదు కేసీఆర్. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొదటి నెల నుంచినే బిగిన్ చేసేసాడు. ప్లస్ గతంతో పోల్చుకుంటే తీరు మార్చాడు. ఇది సోషల్ మీడియాలో రోజు స్పందిస్తుండటం, ట్వీట్లు చేస్తుండటం, ఇట్లాంటివన్నీ కూడా రోజు ఒకటి మస్ట్గా ఉంటుంది. ఒక కీలకమైన అంశం మీద ప్రశ్నించడం ప్రారంభిస్తున్నాడు. అవసరమైతే 2-3 ఉంటున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇంతకుముందు అనుసరించింది. అప్పుడు జగన్ ఆన్సర్ చేయలే. ఇప్పుడు ఈయనకి ఆన్సర్ చేయరు. కానీ ఈ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు అది పబ్లిక్లో చర్చ నడుస్తుంటుంది. అంటే ప్రతిపక్ష పాత్ర వాళ్ళు చివరిలో చేశారు, ఈయన మొదటి నుంచి చేస్తున్నాడు. వాళ్ళు మొదట్లో బయటికి రావడానికి అనాసక్తిగా ఉన్నారు, ఈయన మొదటి నుంచినే బయటకు వస్తున్నాడు. అదే తేడా ఇక్కడ. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ జిల్లాల వారీ పర్యటనలో దాదాపుగా ఒక ఏడాదిన్నర గడుస్తాయి. ఈ ఇంకొక 5-6 నెలల్లో బిగిన్ అవుద్ది అనుకుంటా. వర్షాకాలం అయ్యాక బిగిన్ చేస్తారట. మనకి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 26 జిల్లాలు,